పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా కుట్ర పంటారు? ఇంకోటి కూడా చెప్తున్నా, మీరు మా 5 సంవత్సరాలు నరకయాతన చూపించారు, సర్వనాశనం చేశారు. భీమానాయక్ సినిమా అప్పుడు మీ గుండెల మీద చేసుకొని చెప్పండి నారాయణమూర్తి గారు. 125 థియేటర్ సీజింగ్ చేసినప్పుడు మీరు ఎక్కడున్నారు నారాయణమూర్తి గారు? మీరు పోసాని కృష్ణమూర్తి ఎక్కడున్నాడు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే మైక్ పెట్టుండి ఈ రోజు మా ఇండస్ట్రీని ఎందుకు మీరు శాసిస్తున్నావు, ఎందుకు మమ్మల్ని వేధిస్తున్నావు, మా నాయకుడు అది కాదు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆర్టిస్టే కదా, ఆయన ఎందుకు థియేటర్ సీట్ చేసావు, పవన్ కళ్యాణ్ సినిమా వేయకపోతే మీరు థియేటర్ క్లియరెన్స్ ఇస్తానని చెప్పి ఎందుకు మాట్లాడారు? ఈ థియేటర్ల పేర్లు కూడా చెప్పమంటారా? ఎక్కడెక్కడ సీట్ చేశారో, ఎక్కడెక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎయ్యను భీమానాయక్ అంటేనే సినిమా థియేటర్ క్లియరెన్స్ ఇస్తాను అన్న మాట విజయనగరం జిల్లాలో, విశాఖపట్నం జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో చెప్పాలా థియేటర్ పేర్లు? మరి ఆ రోజు మీరు ఖండించుంటే బాగుంటుంది. ఈ రోజు మీరు ఎవరో ప్రెస్ మీట్లోనో దాంట్లోనో తీసుకొని దీనికోసమే ప్రత్యేకంగా మాట్లాడటం అనేది ఎంత దాకా కరెక్ట్?